ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లికి విష్పక్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, వల్లి నువ్వు ఎలాగైనా అమూల్యతో నాకు ఫోన్ మాట్లాడించు. నేను అమూల్యకి ఫోన్ చేశాను కానీ తను నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వే ఎలాగైనా మాట్లాడించు అనేసి అంటాడు. అప్పుడు వల్లి, ఒరే బండ సచ్చినోడా, నేనే దొరకనారా? నేను ఊకే నన్నెందుకురా ఇలా భయపెడుతున్నావు? నేను అమూల్యతో ఫోన్ మాట్లాడిస్తే ఇంట్లో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందారా అనేసి అంటుంది. అప్పుడు విష్పక్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ అమూల్యతో ఫోన్ మాట్లాడించు. నువ్వు కనుక మాట్లాడించకపోతే నాకు అలాగే అమూల్యకి ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపింది నువ్వే అనేసి మీ మామయ్య గారికి చెప్పేస్తాను అనేసి అంటాడు. అప్పుడు వల్లి టెన్షన్ పడుతుంది. ఒరే బండ సచ్చినోడా, నేను ఫోన్ ఇస్తాను లేరా, అమూల్యతో మాట్లాడిస్తాను అనేసి అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వల్లి వెళ్తుండగా బుజ్జమ్మ పిలుస్తుంది, అమ్మ వల్లి అనేసి. అప్పుడు వల్లి ఫోన్ కట్ చేసి, ఏంటిది అత్తయ్య గారు అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, పొయ్యి మీద పాలు పెట్టానమ్మ గ్యాస్ మీద, అవి నువ్వు కొంచెం ఆఫ్ చేయవా అమ్మ అనేసి అంటుంది. అప్పుడు వల్లి సరే అత్తయ్య అని వెళ్తుంటే మళ్ళీ విష్పక్ ఫోన్ చేస్తాడు. అప్పుడు బుజ్జమ్మ, ఎవరమ్మ ఫోన్ చేసింది అనేసి అంటుంది. అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి. అప్పుడు బుజ్జమ్మ, ఎవరు అంటే సైలెంట్గా ఉంటావేంటి వల్లి అనేసి అంటుంది. అప్పుడు వల్లి, మా అమ్మనే అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ సరే మాట్లాడు అంటుంది. అప్పుడు వల్లి అమూల్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఫోన్ ఇస్తుంది, విష్పక్ ఫోన్ చేశాడనేసి. అప్పుడు విష్పక్, ఏమైంది అమూల్య, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి అనేసి అంటాడు. అప్పుడు అలాగే ఈరోజు నైటే మనం వెళ్ళిపోదాం, అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను అమూల్య అనేసి అంటాడు. అమూల్య, సారీ విష్పక్, నీతో నేను రాలేను, మా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి చేసుకుంటాను అనేసి అంటుంది. విష్పక్, నన్ను మర్చిపో ఇప్పటి నుంచేలి, ఇక ముందు కూడా నాకు కాల్ చేయకు ప్లీజ్ అనేసి పెట్టేస్తుంది. అప్పుడు విష్పక్ కోపం వస్తుంది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇలా మాట్లాడుతుంది ఏంది, నన్ను మర్చిపో అనేసి అంటుంది ఏంటి అనేసి షాక్లో ఉంటాడు. విష్పక్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. చేస్తే అప్పుడు వల్లి, అమూల్య మళ్ళీ ఫోన్ చేశాడు విష్పక్ అనేసి అంటుంది. అప్పుడు అమూల్య, విష్పక్ ఫోన్ చేస్తే మాత్రం ఇయ్యకు వదిన, ఇంకొకసారి అస్సలు ఇయ్యకు అనేసి అంటుంది. అనేసరికి వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు విష్పక్, అసలు ఏంటి అమూల్య లాస్ట్ మినిట్లో నా ప్లాన్ అంతా రివర్స్ చేసింది, అసలు ఈరోజు నైటే నేను తనని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే అమూల్య ఇలా మాట్లాడుతుంది ఏంటి అనేసి షాక్లో ఉంటాడు విష్పక్. తర్వాత భద్రావతి, ఏమైంది విష్పక్ ఇంత టెన్షన్గా ఉన్నావంటే, అమూల్య లాస్ట్ మినిట్లో అసలు ఇలా మాట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన మనసు మార్చారత్త, సారీ అత్త, రామరాజుకి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలనుకున్నాము కానీ అమూల్యని అడ్డు పెట్టుకొని బుద్ధి చెప్పాలనుకుంటే అమూల్య లాస్ట్ మినిట్లో ఇలా మారిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, నన్ను మర్చిపో అనేసి ఫోన్ మాట్లాడింది అత్త అనేసి అంటాడు. అప్పుడు భద్రావతి, ఇంకా 24 గంటల టైం ఉంది, ఆలోపు అమూల్య మనసు మార్చేసి నీతో పెళ్లి చేసుకునేలా చేయాలి నువ్వే విష్పక్ అనేసి ప్లాన్ చేస్తుంది భద్రావతి. అప్పుడు విష్పక్ ఆ ప్లాన్ని, అత్త ఈ ప్లాన్తో ఎలాగైనా అమూల్య నేనే పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తాడు. తర్వాత ధీరజ్ అలాగే ప్రేమ వెడ్డింగ్ కార్డ్స్ కోసం షాప్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కార్డ్స్ నేనే సెలెక్ట్ చేస్తానని అక్కడ గొడవ పెట్టుకుంటారు. అక్కడ వెడ్డింగ్ షాప్ అయినా, మీ ఇద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది, చూడముచ్చటగా ఉంది అంటాడు. తర్వాత ప్రేమ ఒక వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత వెడ్డింగ్ షాప్ ఆయన మీ ఇద్దరి ఫొటోస్ పెట్టి ఒక ప్రింట్అవుట్ తీస్తాననేసి ఒక కార్డు తీస్తాడు. తీసిన తర్వాత ధీరజ్ ప్రేమ ఇద్దరు, ఇది చాలా బాగుంది, ఇలాగే అమూల్య వెడ్డింగ్ కార్డు కూడా సెలెక్ట్ చేసే, అంటే ఇలాంటిదే కార్డు కూడా ప్రింట్అవుట్ తీయండి అనేసి అంటారు. అనేసి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడు ప్రేమ కూడా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ వెడ్డింగ్కి సంబంధించింది కూడా కార్డు వచ్చింది కదా అనేసి హ్యాపీగా ఉంటుంది ప్రేమ.